పూర్తిగా ప్రారంభం చేయకుండానే కొనుగోలుని పెద్ద ఎత్తున ఇంకా మొదలు పెట్టకుండానే ముఖ్యమంత్రి గారు మొత్తం ఈరోజు తన తెలంగాణ ప్రభుత్వాన్ని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులను కానీ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ తీసుకొని ఢిల్లీ ప్రయాణమై ఢిల్లీలో కూర్చున్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీలో పోయి కూర్చొని తెలంగాణ ప్రజలకంతా కూడా మైండ్ డైవర్షన్, ఎందుకంటే ఈయనకు పెద్ద ఎత్తున ప్రజలకు ఎప్పుడైనా ఒక సమస్య నుంచి దృష్టి మళ్లించాలంటే ఇంకో కొత్త నాటకం ఎత్తుకుంటాడు. కొత్త నాటకం ఎత్తుకొని ఈరోజు ఢిల్లీలో పోయి మొత్తం ఆడ కూర్చొని పాపం ఏదో తిప్పలు పడుతున్నట్టు ఏదో యాసంగి కోసం, యాసంగి పంట ఇంకా ఇప్పుడు వేస్తున్నారు, యాసంగి పంట రానికి ఇంకా చాలా టైం ఉన్నది, దాని గురించి ఇప్పుడు ఈయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ప్రజెంట్ పంట చేతికి వచ్చినటువంటి రైతులు పంట చేతికి వచ్చి కొంటలేరు అని నేను నెత్తినోరు మొత్తుకొని కొన్ని వీడియోలు చూస్తుంటే రైతులు పంటలు మొత్తం అంటే వర్షాలు పెద్ద ఎత్తున వర్షాలు గురించి ఆ పంటలని మునిగిపోయి రైతులు లబ్బోదీపమని వాళ్ళు రైతులు ఏడుస్తుంటే ముఖ్యమంత్రి గారికి ఆ రైతులను పోయి పలకరించాలని సోయి రాలేదు. ఢిల్లీకి పోయి డ్రామా చేస్తున్నాడు, ఢిల్లీకి పోయి నాటకం ఆడుతున్నాడు. మరి నాటకాల రాయుడికి ఎప్పుడు కూడా తన మీద ఎప్పుడైతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది, ప్రభుత్వం మీద ఒక పెద్ద ఎత్తున ఒక అంటే నజరు పడింది, ప్రజల నజరు పడింది అనగా దాన్ని దృష్టి మార్చేటటువంటి కార్యక్రమం చేస్తుంటాడు. ఈరోజు హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుపు, మా అభ్యర్థి ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి దళిత బంధు పథకాన్ని 4వ తేదీననే ప్రారంభం చేస్తానటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఏం చేసినా ఆగదు. 4వ తేదీ నుంచి రిజల్ట్ 2వ తేదీకి వస్తుంది. రిజల్ట్ అయిపోయిన వెంబడే 4వ తారీఖున దళిత బంధు పథకాన్ని అమలు చేయడం ప్రారంభం చేస్తాం అన్నాడు. మరి ఇప్పటిదాకా దాని విషయంలో మటుకు ఎలాంటి అడుగులు వేసినట్టు మనకు కనబడతలేదు. కేవలం మీడియాలో మాట్లాడడానికే పరిమితమైంది తప్ప, మీడియా ద్వారా చెప్పడానికే పరిమితమైంది తప్ప ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా కార్యక్రమం పట్ల ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. దళిత బంధు పథకాన్ని పక్కదారి పట్టించేందుకు హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి, భారతీయ జనతా పార్టీ గెలుపును దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కొత్త పాట ఎత్తుకున్నారు, యాసంగి పంట యాసంగి పంట అని. నేను ఒకటి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం గతంలోనే యాసంగిలో పెద్ద ఎత్తున వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలకు కూడా రైతులకు వాళ్ళని అంటే చైతన్యవంతులను చేయాలి అనేటువంటి విషయాన్ని గతంలోనే తమరే మాట్లాడినరు. తమరే ఒకసారేమో ప్రత్యామ్నాయ పంటలు ఏమంటారు, ఒకసారేమో వరే ఏమంటారు. అంటే పూటకు ఒక మాట మీరే మాట్లాడుతుంది. రైతులకు ఒక స్పష్టత స్వయంగా ముఖ్యమంత్రిగా మీరే ఇవ్వకపోతుంది. ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించిండ్రు. రైతు బంధు పథకాన్ని ఈరోజు ఎన్నికలకు ఓటేనికపోతుంటే అప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లలో వేసి మీరు గెలిచిండ్రు. రైతు బంధు పథకాన్ని ఇచ్చి రైతులను పెద్ద ఎత్తున ఆదుకుంటున్న ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదు. నేను తప్ప ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలు ఎక్కడ లేవని పదే పదే మీరు చెప్తారు. మరి అటువంటి సందర్భంలో రైతులని వరి ఏమో ఒకసారి చాలా మంచిది అంటారు, ఒకసారి ఏమో వరి ఉరి అంటారు. మీరే అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే ఒకదానికి ఒకటి పొంతన ఉండవు. వరి వేసుకోమని ఒకసారి చెప్తారు, వరి ఉరి అని ఒకసారి చెప్తారు, కేంద్ర ప్రభుత్వం కొననంటుందని ఒకసారి చెప్తారు. అంటే మీ మాట మాట్లాడినటువంటి మీ మాట తీరే ఒకసారి మాట్లాడిన మాట ఒకసారి మీరే మాట్లాడరు. ఇంతకు తెలంగాణ రైతాంగాన్ని మీరు ఏమి చేయదలుచుకున్నారు? నేను ఒక చిన్న వారి మాటలు మాట్లాడిన మాటలే చిన్న మాటల్ని ఆడియో మీకు వినిపిస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆడియో, ఆయన స్వయంగా వరి గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి వ్యవసాయ శాఖ మంత్రి గారి గురించి చెప్పినాను. దీని ద్వారా ప్రజల గురించి చెప్పారు. మనకు ఒక అపోహను ప్రచారం చేసినాం, తప్పుడు విధానం ప్రచారం చేసినాం. మొత్తం మార్చి భాగాలు వరి పంట అయితే ఊరు పెట్టుకుంటే చెప్పినారు. కరెక్ట్
రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాడీ క్రాప్ వచ్చేదే ఈ సంవత్సరం 40 లక్షల ఎకరాల పైచిలకు వర్షకాలం పంటలు సాగైంది వరి పంట ఇప్పుడు 38 లక్షల 19,000 ఎకరాలు ఉంది అధ్యక్ష. రెండు కలిస్తే 78 లక్షల ఎకరాలు పండుతా ఉంది. అంటే దీని లెక్క ఏంటంటే అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న రైతు లోకానికి ఈ అపోహ నుంచి దూరం కావాలి మనం. ఈ లెక్కలు లేదా యాక్చువల్ ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఈ పేస్ లో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు పెరిగినా కూడా తెలంగాణలో 2 క్రాప్ 225 లక్షల టన్నులు అధ్యక్ష. 225 లక్షల టన్నులు. ఇది తప్పు పోదండి, రికార్డు కరెక్ట్ రావాలా. 225 lakh టన్స్. ఇంకో వాటిలో చెప్పాలంటే 2,25 లక్షల టన్నులు. ఇది పంట పండుతుంది అధ్యక్ష. ఈ పంటలో అపోహ ఎక్కువ పెట్టారు. ఇది కొనరు, ప్రొక్యూర్మెంట్ లేదు, ధర రాదు, కథ రాదని చెప్తే తప్ప అధ్యక్ష. బ్రహ్మాండంగా వస్తుంది. ఎట్లా అంటే తెలంగాణ డొమెస్టిక్ కన్జంప్షన్, తెలంగాణ తినేది 1,00,00,000 లక్షల టన్నులు మనమే తింటాం అధ్యక్ష. 65 లక్షల టన్నుల బియ్యం తింటాం మనం. 1,00,000 టన్నుల వాటర్ పండితేనే 65 లక్షల టన్నుల బియ్యం వస్తుంది. ఇది మామూలుగా లెక్క అందరికి తెలిసి 61 నుంచి 67% వస్తుంది అధ్యక్ష. ఒక క్వింటాల్ వడ్లను గిన్నెకేస్తే 61 కిలోల నుంచి 67 కిలోల మధ్య వస్తుంది. ధాన్యం యొక్క రకాన్ని పెట్టి మనకు అంటే 1,00,000 టన్నులు మనమే తింటాం. 100 లక్షల టన్నులు మనం భయపడే అక్కర్నే లేదు. మన రాష్ట్రంలో 2,000 పైచిలకు రైస్ మిల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళను కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా మనం వాడే అవసరం ఉంది. వాళ్ళకి అవసరమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి, ఎక్స్పోర్ట్ పర్మిట్లు ఇచ్చి, మన రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి కాబట్టి, మన రైతాంగం పండిన పంట బ్రహ్మాండంగా పోవాలి కాబట్టి ఇది జరగాలి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్న పని కట్టుకుని మాట, కొంతమందికి నా మీద కోపం కూడా వస్తుంది. మళ్ళీ ఇంకింత వరి ఏమంటుండా కేసీఆర్ అని ఏమైనా చెప్తున్నా అధ్యక్ష, భయపడదని చెప్తున్నాను. ఈ రోజు మన కళ్ళ ముందు కనబడుతున్న వరి పంట లెక్క 78 లక్షల ఎకరాలు. రేపటి నాటికి అది 88 లక్షల ఎకరాలు అయితే 99 లక్షల ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. 1,00,00,000 ఎకరాలు అయితే ఐఎమ్ హ్యాపీ. ఏం బాధ లేదు. ఆ 1,00,00,000 ఎకరాలలో పండే వరిని ఎట్లా వాడుకోవాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని తెలియజేయాలి మనకు కావాలి. దానికి కార్యాచరణ సిద్ధం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ మంత్రి గారు నా విజ్ఞప్తి, ఈ విషయాలు ప్రజలకు విరివిగా ప్రచారం చేసి, మన రైతాంగానికి రాబోయే రైతు బంధు సభ్యుల ద్వారా కూడా విరివిగా ప్రచారం చేసి, అప్పుడు మనకు వడ్లు అమ్ముకునే బాధ కూడా ఇంత ఉండదు. వాటికి భయపడే అవసరమే లేదు. స్ట్రాటజీ తయారు చేసి నెక్స్ట్ వర్షకాలం నుంచే ఈ 2-3 నెలలు మనం గట్టిగా పనిచేసి రాబోయే జూన్ వరకే రైతాంగాన్ని సిద్ధం చేసినట్టయితే అద్భుతంగా ముందుకు పోవచ్చు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం, రైతును రాజు చేసేదాకా నిద్ర పోము అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. డెఫినెట్లీ నేను రైతాంగానికి చెప్తా ఉన్నా, ఈ సొల్లు కబుర్లు నమ్మి, ఈ పనికి మాలిన మాటలు నమ్మి వరి పంట కనుక వేస్తే దెబ్బ తింటాము. ఎవరివి పనికి మాలిన మాటలు? తెలంగాణలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఎవరు మాట్లాడే పంట మనకు క్షేమదాయకం కాదు. దమ్ముంటే ఈ రాష్ట్ర అధ్యక్షుడు నోటి మాటలు సొల్లు పురాణాలు మాట్లాడడం కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఫ్లోర్ మీద మాట్లాడినటువంటి మాటలు ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రైతాంగానికి వరి మన దగ్గర 2,25,00,000 టన్నుల వరి వస్తుంది. 2 పంటలు కలిపి, యాసంగి కానీ ఖరీఫ్ కానీ 2 పంటలు కలిపి 2,25,00,000 మెట్రిక్ టన్నుల పంట వస్తుంది అన్నాడు. కొనడానికి ఏమి ఇబ్బంది లేదన్నాడు, కొంటామన్నాడు. అన్ని రకాలుగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తున్నందుకు అంత ధైర్యంగా చెప్పి నేను ఇన్ని రోజులు కొంటున్నది కాబట్టి. ఇప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు తెలంగాణ యాసంగి పంట సడన్ గా యాసంగి పంట వేయొద్దు, వరి వేయొద్దు అని మాట్లాడింది ఎవరు? కేసీఆరే కదా. వరి ఉరి అని మాట్లాడింది ఎవరు? కేసీఆరే కదా. మొన్నటిదాకా వరి వేయండి అని చెప్పి ఈరోజు వరి ఉరి అంటున్నది కేసీఆరే కదా. దాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత ఎవరిది? రైతులకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఒక వరి పండేటటువంటి పొలాల్లో, వరి మాత్రమే పండేటటువంటి పొలాల్లో వరి వేయండి. వరితో పాటు ఇతర పంటలు పండేటటువంటి పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి చేయండి అనేటువంటి అవగాహన ఎవరు కల్పించాలి? ఎవరు బాధ్యత అది? ఓవర్ నైట్ వరి వేయొద్దు అంటే రైతు ఏ విధంగా ప్రిపేర్ కావాలి? రైతుల్ని ప్రిపేర్ చేసే బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? భూసార పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటిదాకా భూసార పరీక్షలు చేపించకపోతివి. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు భూసార పరీక్షలు చేపించిండా? ఏ ప్రాంతంలో ఏ భూములు ఏ పంటలకు అనుకూలమైనటువంటిది ఇప్పటిదాకా చేయించిండ్రా? రైతులకు మీ భూమిలో ఈ పంటలకు అనుకూలము, మీ పొలము ఈ పంటలు వేసుకోవచ్చు, ఇగో పత్తి వేసుకోవచ్చు, ఈ కంది వేసుకోవచ్చు, మిరప వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, లేదా నువ్వులు వేసుకోవచ్చు, లేదా మినుములు వేసుకోవచ్చు. ఈ పంటలు మీ యొక్క భూములు ఈ పంటలకు అనుకూలమైనటువంటి మాట ఏ రైతుకైనా ఇప్పటిదాకా అవగాహన కల్పించిందా వీళ్ళు? ఏ రైతులకు కూడా కనీసం
అసలు రైతు సదస్సుల్లో వేదికలు మొత్తం తయారైనాయి, కానీ ఆ వేదికలలో ఏముంటున్నాయి? టీఆర్ఎస్ పార్టీ మీటింగులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సమావేశాలు బట్టే మంత్రులు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు రైతు సదస్సు వేదికలలో కూర్చొని మీటింగ్లో పోనీకి సరంజామాన్ని తయారు చేసుకోనికి రైతు వేదికలు తయారైనాయి. ఇప్పుడు అవి రైతు వేదికలు కాదు, టీఆర్ఎస్ పార్టీ వేదికలు అయిపోయినాయి. రైతులను నిట్ట నిలువున ముంచినటువంటి కేసీఆర్ ఈరోజు తన పూర్తి నిర్లక్ష్యంతోన వారేమో ఫామ్ హౌస్ లో పడుకుంటారు, ఫామ్ హౌస్ లోనేమో ఆయన వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా ఎకరాకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చుకుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎందుకు మీరు ఈరోజు పొలాల్లో మరి దిబోబా ఏడ్చేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు? మీకు చిత్తశుద్ధి ఎక్కడ ఉన్నట్టు? దీంట్లో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నదా? చేతికొచ్చినటువంటి పంట, ఈ రోజు ఖరీఫ్ లో చేతికొచ్చినటువంటి పంటని కళ్ళ ముందు పంట మొత్తం పెద్ద ఎత్తున కూర్చున్న వనల వల్ల నాశనం అయిపోతుంటే రైతులు లబోదీపమని గుండెలు బాదుకొని ఏడ్చి చచ్చిపోతుంటే పక్క కొందరు ముఖ్యమంత్రి గారికి మన రైతుల మీద కనికరం రాలేదు, కానీ పంజాబ్ రైతుల మీద కనికరం వచ్చింది. సంతోషం. దేశంలో ఇతర ప్రాంతాలలో ఎక్కడైనా కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే శక్తి తెలంగాణకు ఉందంటే చాలా సంతోషమే. కానీ ముందు ఇంట గెలిచి రచ్చ గెలవండి. ముందు మన వారిని మనం కాపాడుకునండి. మన రైతాంగానికి భరోసా ఇవ్వండి. మన రైతులు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రోజు వరి కుప్పల మీద? ఎంతమంది రైతులు ఈ రోజు పంటలు రాక చేతులు ఆత్మహత్యలు ఎంతమంది గుండాకి చనిపోయినరు? ఆ రైతు కుటుంబాలను ముందు ఆదుకునండి. వాళ్ళకు ఒక మనోధైర్యాలు ఇవ్వండి. ఇక్కడ మన రాష్ట్రంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలకు ఇప్పటిదాకా పలకరించినటువంటి పాపాన పోలేదు ముఖ్యమంత్రి గారు. పంజాబ్ లో ఉన్నటువంటి రైతులకు ఈరోజు పాపం దయతో ప్రకటించిండు. మరి ఇక్కడ ఉన్న రైతుల మీద ఎందుకు మీకు దయ కలగలేదు? మన రైతుల మీద మీకు ఎందుకు ప్రేమ లేకపోయా? ఎందుకు ఎమ్మడే మీరు ప్రకటించకపోతే? నిరుద్యోగులు ఎంతమంది పిల్లలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? మరి వారికి ఎందుకు మీరు భరోసా కల్పించలేకపోతే? ఆ కుటుంబాలకు ఎందుకు నేను అండగా ఉన్నా, ధైర్యంగా ఉన్నానని చెప్పకపోతే ఆ కుటుంబాలను ఏమన్నా ఒక రూపాయి ఇచ్చి ఆదుకున్నారా? రాజకీయం తప్ప కేవలం రాజకీయాల కోసమే ఆయన ఇచ్చే ఏ ప్రకటనలైనా కేవలం రాజకీయ లబ్ధి కోసమే. మనస్ఫూర్తిగా వారిని ఆదుకోవాలనో వారికి అండగా ఉండాలనో చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదు. కేవలం పబ్లిసిటీ కావాలి, ప్రచారం కావాలి. తన పబ్లిసిటీ కోసం ఈరోజు దేనికైనా ఒరిగాడతాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడో అని మనకు అందరికి తెలుసు. ఆయన మాట్లాడే మాటలు ఎంత నిలబెట్టుకుంటాడో మనకు అందరికీ తెలుసు. ఈరోజు దళిత బంధు పరిస్థితి మనకు తెలియదా? దళిత బంధు హుజురాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి 2 నెలల్లో అందరికి దళిత బంధు ఇంటింటికి అందిస్తా అని చెప్పి హుజురాబాద్ లో దళితులకు ఆ పథకాన్ని అందించక ముందే ఎలక్షన్ కోడ్ వచ్చిందని వేరే వాళ్ళతో కోతలు వేయించిందని ఆపించినటువంటి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ బట్టగాల్చి మీదేసి 4వ తారీఖు నుంచి ఎంబడే ప్రారంభం చేస్తా అని చెప్పిన కేసీఆర్ నేటికి ప్రారంభం చేయనటువంటి మాట తప్పినటువంటి కేసీఆర్ ఈయన చెప్తాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు ఈ దేశంలో ఎక్కడ లేవు. బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఈ పథకాలు ఉన్నాయా చెప్పండి, ఆ పథకం ఉందా చెప్పండి, ఈ పథకం ఉందా చెప్పండి. కేసీఆర్ పథకాలన్నీ కాగితం మీద పథకాలే. కేసీఆర్ పథకాలన్నీ కాగితాలకే పరిమితం. కళ్యాణ లక్ష్మి గురించి చాలా ఘనంగా చెప్తాడు. కళ్యాణ లక్ష్మి పెండ్లయి నెల లోపల ఇంటికి చెక్ వస్తుంది అన్నాడు. పెండ్లయి పిల్లలు పుట్టినాక కూడా చెక్ ఇంటికి పోతలేదు. అది పైరవి చేసుకోవాలి, డబ్బులు ఇచ్చుకోవాలి, పైసలు ఖర్చు పెట్టుకుంటేనే కళ్యాణ లక్ష్మి చెక్కులు. వాళ్ళకి కళ్యాణ లక్ష్మిలో నమోదు చేసుకోనికనే పైసలు ఖర్చు పెట్టుకోవాలి. ఆ ₹1,00,000 చెక్కు కోసం 50,000 పైన ఖర్చు పెట్టుకుంటున్నారు. అది ముఖ్యమంత్రి గారి చెవులకు కానీ కళ్ళకు కానీ కనపడదు, వినపడదు. చాలా ఘనంగా కళ్యాణ లక్ష్మి గురించి చెప్తారు వీళ్ళు.
ఎప్పుడు వస్తుందయ్యా కళ్యాణ లక్ష్మి చెక్కు? ఒకసారి పోయి చూసుకోండి, గ్రౌండ్ లో పోయి తెలుసుకోండి. ఎన్ని పిల్లలు పుట్టినాక కూడా చెక్కులు అనేటువంటి వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరిగి 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 కాళ్ళు చెప్పులు అరిగిపోతున్నాయి వాళ్ళకి. 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయి దాని గురించి మాట్లాడమంది. 2 బెడ్రూమ్ల ఇల్లు దేశంలో ఎక్కడ కట్టలేదు, తెలంగాణలోనే కట్టిండ్రు. మరి ఎడ కట్టించినావు? ఎన్ని కట్టించినావు? ఎవరికి కట్టించినావు? ఇక గొర్రెలు ఓట్లు వస్తాయి, గొర్రెలు వస్తాయి. హుజూరాబాద్ లో మన ఓట్లు వచ్చినాయి, అంతకుముందు హుజూర్ నగర్ లో ఓట్లు వచ్చినాయి, ఆడ మాత్రం గొర్రెలు వచ్చినాయి. తర్వాత ఇంకెక్కడ గొర్రెలు లేవు. ఎలక్షన్ల ముందు గొర్రెలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అయినాక మళ్ళీ ఎక్కడ ఉప ఎన్నిక ఉంటే అక్కడ గొర్రెలు వచ్చినాయి. ఇక బర్ల గురించి చేపల గురించి చెప్పిందే చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఎలక్షన్ల ముందర ఒకటే ఆటోలు ఏమేమో వచ్చే పాపం చేపల మార్కెటింగ్ అది ఇదని. ఇప్పుడు ఎక్కడ లేవు. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు వస్తాయి అవన్నీ. కేవలం ఎన్నికల కోసమే ప్రజలను మభ్యపెట్టడానికే ముఖ్యమంత్రి గారు పథకాల అనౌన్స్మెంట్ కానీ వాటి ప్రచారం కోసం కానీ తాపత్రయపడేది కేవలం ప్రచార లబ్ధి, ఎన్నికల లబ్ధి కోసం మాత్రమే టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కేసీఆర్ గారు పనిచేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు పనిచేస్తారు. రైతు రుణమాఫీ ఏమైంది? ఇప్పటిదాకా రైతు రుణమాఫీ చేసిండ్రా మీరు? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? అక్కడ 3 లక్షలు ప్రకటించిన సంతోషం, ఇక్కడ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదు? ధనిక రాష్ట్రంలో ఈరోజు పనులు చేసినటువంటి కాంట్రాక్టులకు 6 ఏళ్ల నుంచి బిల్లులు లేవని ఎంతమందో గుండెరాయి చచ్చిపోతున్నారు. అప్పులకు వడ్డీలు పెరిగి. ఈరోజు ఏదైనా ఒకటి మీరు మాట్లాడుతున్నారంటే ఆ మాటల లోపల కేవలం రాజకీయం తప్ప చిత్తశుద్ధి అనేటటువంటి మాటనే లేదు కేసీఆర్ మాటల్లో. మార్కెట్లలో పోయి ఒకసారి తిరిగి రండి. మీ నాయకులు, మీరు ముఖ్యమంత్రి గారు మీరు పర్యటించండి ఒక సెంటర్ని. అక్కడ ఏం జరుగుతుందో మీ కళ్ళకు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తాలు పేరు మీద ఎంత తీసేస్తున్నారు, దాని మీద క్వాలిటీ పేరు మీద ఎంత తరుగు తీసేస్తున్నారు. దాదాపు 10% ధాన్యాన్ని నష్టపోతున్నారు రైతులు. కేవలం యాసంగి పంట కొనాలనేటువంటి సాకు పెట్టుకొని, యాసంగి పంట ఇంకా చేతికే రాలేదు. కేంద్ర ప్రభుత్వం రైతాంగమే కాదు, ఏ సామాన్య మానవుడికి కూడా, ఎవరికి కూడా, సామాన్య ప్రజలకు కూడా కష్టం కానీ నష్టం కానీ కలిగించేటటువంటి ఆలోచన ఏనాడు కూడా చేయదు. రైతాంగానికి అండగా నిలవడానికే దేశం మొత్తం మీద కూడా ప్రతి ఒక్క రైతుకు నెలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఈరోజు రైతు కిసాన్ సమ్మాన్ నిధికి అందజేస్తున్న విషయం. మీలాగా హామీ ఇచ్చి కాదు, రైతుల కష్టాలు గుర్తించి ఇచ్చింది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. $1,400 మంది తెలంగాణ కోసం అమరులైతే ఇప్పటిదాకా అమరుల కుటుంబాలను మరి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళకి ఆ కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదు? 600 మంది కుటుంబాలకు ఇచ్చి చేయి దులుపుకున్నాడు. మరి మిగతా కుటుంబాలు ఏం పాపం చేసినాయి? మిగతా కుటుంబాలు ఏమైనా తెలంగాణ ఉద్యమం సమయంలో 1,400 మందిని స్వయంగా మీరు రాసిన బుక్లోనే ఉంది, కేసీఆర్ గారు రాసిన బుక్లోనే ఉంది. వాళ్ళ ఎన్నికల ముందు ఒక బుక్ రిలీజ్ చేసిండ్రు. దాంట్లో రాసిన 1,400 మంది యువకులు ఆత్మత్యాగాలు చేసుకున్నారు, మరి అమరులైండ్రు. అటువంటివి ఆ అమరుల కుటుంబాలకు ఇప్పటిదాకా మీకు ఎందుకు దయగలగలేదు? పంజాబ్ రైతుల మీద కలిగిన జాలి, దయ ఈడ ఉన్నటువంటి అమరవీరుల మీద ఎందుకు కలగలేదు మీకు? ఉద్యోగాల్లాగా పిల్లలు చచ్చిపోతుంటే వాళ్లకు
ఆదుకోవాలనేటువంటి సోయి ధ్యాస ముఖ్యమంత్రి గారికి ఎందుకు రాలేదు? ఈరోజు మరి చెప్తారు ముఖ్యమంత్రి గారు, ఇంతమంది ఆయన పత్రికలో ఊరి తీసుకున్నారు, ఇంతమంది అప్పుల బాధతో రైతులు, నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు, ఒక పక్క వాళ్ళు చెప్పిన మాట ప్రతి గింజ కొంటాం, వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమే, వరి వేయండి అని ఒక పక్క, అంటే మాటకు మాట పొంతన లేకుండా మళ్ళీ మిమ్మల్ని చాలా మంది చూస్తాం మన మీడియా, అంటే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు దబాయిస్తారు మీడియా, మళ్ళీ ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని కింద నుంచి మీడియా మిత్రులు ఎవరైనా ప్రశ్న వేస్తే దాన్ని దబాయించి తాను చెప్పిన మాటనే అడిగితే దబాయించి మాట్లాడతారు. ఈరోజు మెడికల్ కాలేజెస్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ప్రతి ఏరియా హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తామన్నారు, ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా చేస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ అయినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందా? ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఎన్ని పంపించింది, ఏవేవి పంపించింది, ఎక్కడెక్కడ మెడికల్ కాలేజీలు కావాలని ప్రతిపాదనలు పంపించింది? ఈరోజు ఇప్పటికి వీళ్ళు ప్రకటించినటువంటి మెడికల్ కాలేజీలు అయితే ఉన్నాయో రాష్ట్రంలో అడ్డగోలుగా ఎక్కడ వాళ్ళ నాయకులు ఉంటే అక్కడ ప్రకటించుకున్నారు కాలేజీలు, ఎక్కడెక్కడ వాళ్లకు నాయకుల యొక్క ప్రభావం గట్టిగా ఉందో ఆడ మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయించుకున్నారు. అవసరాలు ఎక్కడ ఉన్నాయి, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ఆ అవసరాలను బట్టి మెడికల్ కాలేజీ అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఇక్కడ కూడా రాజకీయమే, వీళ్ళైతే రాజకీయాలు చేయొచ్చు, కేసీఆర్ ఏమో రాజకీయం చేయొచ్చు, తన పార్టీ ఎమ్మెల్యే, తన బుద్ధి పుట్టిన ఎమ్మెల్యేల కాడ, తన బుద్ధి పుట్టిన మంత్రుల కాడ మీరు కాలేజీలు ఇచ్చుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడానికి లేదు. నీలాగా పక్షపాతం చేసి ఉంటే, టీఆర్ఎస్ పార్టీ లాగా పక్షపాతం చేసి ఉంటే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే నిధులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటేనే అక్కడ పనులు అనే ఒక లక్ష్యంతో కనుక కేంద్ర ప్రభుత్వం పనిచేసి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి వచ్చి ఉండేది కాదు. ఈడ బీజేపీ పార్టీ అధికారంలో ఉందా? మీకు ఇన్ని పెద్ద ఎత్తున రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇచ్చి పెద్ద ఎత్తున ఆదుకుంటున్నది. కొత్త రాష్ట్రం అని అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించిన మీరే ఘనంగా చెప్తున్నారు. నోరు ఎట్లా మాట్లాడతారు, ఒకసారి చాలా ఘనంగా చేసి చెప్తారు, ఒకసారి తిడతారు. అంటే మీ నాలుగకు నరం లేదు కాబట్టి ఎట్లయినా మాట్లాడొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి లేకుండా అన్ని రాష్ట్రాలను సమాధిస్తూ చూసిన అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఉంది. పెద్ద ఎత్తున నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా, గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులు జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క చోట కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా ఈరోజు మీ సొంత ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ కూడా, ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆడ కూడా మీ ఫోటోలు పెట్టే స్లిప్లు రిసిప్ట్లు ఇస్తున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? మీకు విమర్శించేటటువంటి హక్కు, స్థాయి మీకున్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి, మంత్రులకు కానీ? మీరేమో మీ పార్టీలో చేస్తే పని చేస్తారు, మీరేమో మీ పార్టీలో వస్తేనే నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా అన్ని రకాలుగా మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ రెస్పాండ్ అయితే నేను సాధించుకొచ్చినా అని చెప్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు, నేను సాధించుకొచ్చినా అని చెప్తారు. ఈ తీరు మార్చుకోవాలా ముఖ్యమంత్రి గారు. మీరు అందరికీ చాలా పెద్ద ఎత్తున అంటే నీతులు బోధిస్తారు మీరు. గురువింద నీతి మంచిది కాదు, గురువింద నీతి మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీ స్థాయిని దిగజార్చుకున్నారు ఇప్పటికే చాలా, ఇంకా దిగజార్చుకోకండి.
అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరుగాంచిండ్రు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రిగా పేరు గొప్ప బిరుదు తెచ్చుకున్నారు. మోసగాడిగా బిరుదు తెచ్చుకున్నారు. భారతదేశంలోనే అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే బిరుదున్నది మీకు. ఇంకా ప్రజల్ని మోసం చేయాలని, తెలంగాణ ప్రజలు ఇంకా మోసం చేయాలి చూడకండి. మన దేశానికి అవమానం అంటే మన దేశాన్ని అవమానిస్తున్నారు, మన దేశ సైనికులని అవమానిస్తున్నారు. మొన్న మీరు మాట్లాడిన మాటలు ఈరోజు సంతోష్ బాబు గారికి, మన తెలంగాణ బిడ్డ సంతోష్ బాబుకి ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ఈరోజు సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారాన్ని అందించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా, మన దేశ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈరోజు వారి కుటుంబ సభ్యులు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది కొన్ని రోజుల కిందట, ఆయన దేశభక్తి గురించి మాట్లాడతారు, ఆయన కుటుంబ సభ్యులు దేశభక్తి వాళ్ళకి ఎక్కువ ఉందని మాట్లాడతారు. ఈ దేశభక్తి నాది. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఏం మాట్లాడిందో, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా వాళ్ళు దంచుతుంటే ఎల్లెలకల పడ్డారట. ఆయన మాట్లాడిన డైలాగులు తోట ముడిసిండ్రు. ఇది కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. మీది దేశభక్త, దేశ ద్రోహమా? ఇది దేశభక్త. దేశ సైనికులు అహర్నిశలు మనని కాపాడుకుంటూ, మన దేశాన్ని కాపాడుకుంటూ, కాపలా రాస్తూ దేశాన్ని కాపాడుతున్న సైనికుల గురించి మీ రాజకీయం కోసం దేశాన్ని అవమానిస్తారా? మన దేశ ప్రతిష్టనే దిగజారించే విధంగా మాట్లాడతారా మీరు? మీకు దేశభక్తి ఉన్నదా? మీకున్నదంతా ఒకటే, సెంటిమెంట్ ఉంది, రెచ్చగొట్టాలి. ప్రజల లోపల సెంటిమెంట్ ఉంది, రెచ్చగొట్టి దాని ఏ విధంగా మేము లబ్ధి పొందాలి. అదే తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా మిమ్మల్ని వదలడే, ఆ జబ్బు వదలడే, ఇంకా రోగం వదలడే, ఆ సెంటిమెంట్ రోగం మిమ్మల్ని ఇంకా ఇడవడే. ఆ సెంటిమెంట్ తో ఇంకా బతుకుదామని చూస్తా ఉన్నారు. ఆ సెంటిమెంట్ వాడో ఇంకా అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని ఏషాలు వేసినా, ఢిల్లీకి పోయి వేషం వేసినా, ఇంకో దగ్గర పోయి వేషం వేసినా, ఎన్ని ఏషాలు వేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు కేసీఆర్ అని చెప్తా ఉన్నా. ఏషాలు మానుకోండి, ఈ దొంగ వేషాలు మానుకోండి. ప్రజలను సమస్యల నుంచి పక్కదారి పట్టించినటువంటి విషయాన్ని, ఆ ఏషాలు మానుకొని చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించండి. ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా, అసలు ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చౌక్ను తీసేసిందే నీవు. ఈరోజు కర్మ చూడు, భారతీయ జనతా పార్టీ ఈరోజు మిమ్మల్ని ఏడికి తీసుకొచ్చిందో అదే ధర్నా చౌక్ లో మిమ్మల్ని కూర్చోటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. మీరు అనుకున్నారు నేను ఎవరిని ధర్నాలు చేయనియను, మీరు ఎవరిని చేయకుండా ఇళ్లకి వెళ్ళి బయటికి రాకుండా ఇళ్లలో అరెస్టులు చేసి గేట్ల ముందర పోలీసులను పెట్టి ఊర్ల కాడ ఊర్లు దాటకుండా బండ్లు ఆపి ఎవరైనా ఉద్యమాలు చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని అడ్డుకట్టాలని చూసినా ఈరోజు స్వయంగా మీరే ధర్నా చౌక్ లో కూర్చున్నటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ఇంకా అధికారంలోకి రాకముందే, తెలంగాణలో అధికారంలోకి రాకముందే మీరు ధర్నా చౌక్ లో కూర్చున్న పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ మీ దొంగ డ్రామానో, మీ నాటకాల డ్రామానో, అది ఏ డ్రామా అయినా, ఏ వేషం వేసినా మీరు ధర్నా చౌక్ లో కూర్చున్నారు. హుజురాబాద్ ఎన్నికను పక్కదారి పట్టించాలనుకున్నా, దళిత బంధు పథకం గురించి ప్రజల నుంచి దృష్టి మరించాలనుకున్నా, ఏమనుకున్నా మీరు చేసినటువంటి ఆ ధర్నా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది, మీ స్థాయిని దిగజార్చింది. అసలు ధర్నా చేసేటటువంటి అర్హత కానీ హక్కు కానీ మీకు లేవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ప్రభుత్వం నీది. ప్రజాస్వామ్యానికి ఈరోజు అంటే ప్రజాస్వామ్యం అనేది ఎట్లుంటుందో తెలియకుండా చేసినటువంటి ప్రభుత్వం నీది. నీ తీరు, మీకు ధర్నా చేసేటటువంటి అర్హత కానీ హక్కు కానీ ఎక్కడివి? ఈడ ప్రతిపక్షాల గొంతె ఇప్పని అన్నటువంటి మీరు ఢిల్లీ పోయి ధర్నా చేస్తారట.
నువ్వు ధర్నా చేసే అవసరం లేదయ్యా. నువ్వు సైమామేడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు సమయం ఇస్తారు. మీలాగా చిన్న బుద్ధి కాదు. ప్రధానమంత్రి గారి దగ్గర పోయి తెలంగాణ సమస్యల గురించి ఎప్పుడు ఏ పరువు పెట్టుకుంటామన్నా వారు సమయం ఇస్తారు. మీలాగా చిన్న బుద్ధి ఉన్నటువంటి ప్రధానమంత్రి కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఏ ప్రతిపక్షాలకు టైం ఇయ్యరు. ఎవరైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇవ్వరు. ఒక నిరుద్యోగులు అడిగినా, ఒక ఉద్యమకారులు అడిగినా, ఎవరు అడిగినా మీకు సమయం ఇవ్వడానికి మీకు అంటే సమయం ఇవ్వడానికి మీకు మనసు ఒప్పదు. కానీ ప్రధానమంత్రి గారు మీరు ఎప్పుడు అడిగినా టైం ఇచ్చింది కదా. మీరు ధర్నా కూర్చునేటటువంటి అవసరం ఏం లేదు. యాసంగిలో ఎంత పంట పండిస్తారు ముందే మరి మీకు ముందే మీకు లేఖ ఇచ్చినారని చెప్పినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం పని చేసిండు మరి? ఇప్పుడెందుకు గుర్తొచ్చింది సడన్ గా మీకు? ఈ ఏషం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది వేయాలని? దేనికైనా రైతులను కూడా అవగాహన కల్పించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు ఏ విధంగా సహకారం చేయగలుగుతుందో ప్రభుత్వం ఆ రకంగా సహకారంగా ఉంటున్నటువంటి మనోధైర్యాన్ని నుంచి ముందు పోసినటువంటి మీరు భారతీయ జనతా పార్టీ మీద నిందలేసి భారతీయ జనతా పార్టీ ఏదో రైతులకు అన్యాయం చేస్తున్నట్టు, భారతీయ జనతా పార్టీ రైతులకు అన్యాయం చేయడమే పెద్ద ఇదిగా పెట్టుకున్నట్టుగా వేషాలు వేస్తుందనే రైతులు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కేంద్ర ప్రభుత్వం దగ్గర విన్నవించుకోండి. ఎంత పంట పండింది, ఎంత కొనాలా, ఎంత కొంటున్నారు, ఇంకెంత మిగులుతుంది, ఎంత కొనవలసిన అవసరం ఉంది, రిప్రజెంటేషన్ ఇవ్వండి. యాసంగిలో వచ్చినటువంటి పంట ఎంత ఉంది, దాని గురించి ఏం చేయాలా, ఏ సహకారం కావాలో ప్రధానమంత్రిని మీరు పోయి విన్నవించుకోండి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర జనతా పార్టీ తప్పకుండా రైతుల పక్షాన నిలబడతాయి. రైతుల పక్షాన కేంద్రంలో మేము కూడా విన్నవించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మేము కూడా వాటిని మా తెలంగాణ రైతుల పక్షాన కోరుతాం. అంతేగాని మీరు ఇక్కడ నుంచి ఏదో రాజకీయం చేయడానికి వేసేటటువంటి వేషాలు ఇక మానుకోండి అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ పంజాబ్లోనా? ఇక్కడ ఎంతమందో నిరుద్యోగులు ఉద్యోగాలు రాలేదని అంటే ప్రాణత్యాగాలు చేసుకున్నారు. మళ్ళీ తెలంగాణ వచ్చినాక మాకు ఉద్యోగాలు వస్తామనుకొని ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్ రెండు దాదాపు 1 year అయిపోయింది. అప్పటి నుంచి నోటిఫికేషన్ల మాటనే ఉంటున్నాం కానీ ఇప్పటిదాకా అయ్యింది లేదు. ఎంతో మంది నిరుత్సాహపడిపోయి ఇంతమంది పాపం వాళ్ళ కుటుంబ సమస్యలతోనే పిల్లలు చనిపోతున్నారు. వారి కుటుంబాలను వలకరియాలి పోయి ముఖ్యమంత్రి గారు. ఆ కుటుంబాలను పరామర్శించాలా? మొన్న రైతులు ధాన్యం కొనకపోయి కుప్పల మీదనే గుండె చచ్చిపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు. ముందు వాళ్ళ కుటుంబాలను బలకరియాలి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబాలను విజిట్ చేయాలి. నిరుద్యోగ భృతి అని చెప్పి 3016 రూపాయలు ఇస్తాను ఉద్యోగం వచ్చేంత వరకు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేటికి నిరుద్యోగ భృతిని అమలు ఇప్పటిదాకా చేయలేదు. హామీలన్నీ కూడా కేవలం నీటి మీద మూటలేని తప్ప ఏ హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. వారికి పంజాబ్ రైతులకు ఆయన దయచేసి వాళ్ళని ఆదుకుంటానంటే తప్పు పట్టం. ఈ దేశంలో ఉన్న ఎవరినైనా ఎక్కడైనా మనకు ఆ స్తోమత ఉంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిందే. అందరం ఒక దేశం వాళ్ళం. కానీ ఇక్కడ ముందు మన వాళ్ళు ఏ కష్టాలు ఉన్నారు, ఆ కష్టాలు ఉన్నటువంటి మన రైతులు పలకరిద్దాం, మన నిరుద్యోగులను పలకరిద్దాం, వాళ్ళ కష్టాలను కూడా తీరుద్దాం. మన వాళ్ళని కష్టం తీర్చి ముందు ఇంకో ఇంటి ముందు తన ఇల్లు చక్కబరుచుకొని కదా పక్కిళ్ళను చక్కబెట్టాలా. తన ఇంట్లో ఎక్కడిదక్కడే పెట్టేసి ఇంకో ఇల్లు సర్దుతా అంటే అది ఎక్కడ కూడా న్యాయం కాదు కదా. ఆయన కేవలం రాజకీయం ఇంతకుముందు నేను చెప్పిన ఇదన్నీ పబ్లిసిటీ స్టంట్లు. ముఖ్యమంత్రి గారికి పబ్లిసిటీ కావాలి. ఆయనకు దేశంలో పబ్లిసిటీ కావాలంటే ఎట్లా వస్తుంది? ఇక్కడ మొత్తం మన పబ్లిసిటీ అంతా స్టంట్ అంతా ఖతమైంది. హుజురాబాద్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము, భారతీయ జనతా పార్టీ గెలవడంతో ఆయన స్టంట్లన్నీ ఖతమైపోయినాయి. ఈరోజు దేశం మొత్తం కూడా తెలిసిపోయింది. ఆయన ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టినటువంటి
పార్టీ కానీ రాష్ట్రం కానీ ఏది ఉండదు. ఇంత ఖర్చు పెట్టినా కేసీఆర్ తెలంగాణలో ఓడిపోయిందనేది అయితే బాగా దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ మొత్తం ఇప్పుడు కొత్త నాటకము కొత్త వేషం వేసిండు. పంజాబ్ రైతులకు ఆయన 3 లక్షలు ప్రకటించి ఇదంతా డ్రామా, డైవర్టింగ్, ఓన్లీ డైవర్టింగ్ పీపుల్ అంతే, ఎంతకంటే ఏం లేదు. ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి ఇటువంటి వేషాలు వేస్తుంటాడు ఆయన. అలవాటు మన కొత్తదేం కాదు ఇది. కేసీఆర్ దేనికోసం వెళ్ళిండో మాకు తెలియదు. కేసీఆర్ నిజంగా దేనికోసం వెళ్ళిండో తెలియదు మాకు. అక్కడ వారి కుటుంబ సభ్యులకి ఎవరికో బాలేదు అనేటటువంటిది కూడా పత్రికలు చదివినాం. మరి దానికోసం వెళ్ళిండా, దీనికోసం వెళ్ళిండా, దేనికోసం వెళ్ళిండో మనం మాకు తెలియదు. ఇప్పటిదాకా వారైతే ఎవరిని కలిసినట్టయితే మనకు సమాచారం లేదు. ఎవరి మీద యుద్ధానికి పోయిండు? దేనికి యుద్ధం చేస్తాడు? ఏం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయనన్నదని కొంటున్నది కదా. ఇప్పుడు కొంటున్నది కదా. గిరిజనుల రిజర్వేషన్ విషయంలో మళ్ళీ ఒక మోసం చేస్తున్నాడు ఆయన. గిరిజనుల రిజర్వేషన్ పంపించింది మైనారిటీ రిజర్వేషన్స్ని, అదేవిధంగా వాల్మీకులది అన్ని కలిపి పంపించిండు ఆయన. అది సపరేట్గా పంపించుండుంటే వారు ఎస్టీల పాపులేషన్ ప్రకారం ఇక్కడ స్టేట్ గవర్నమెంటే చూసుకోవచ్చు రిజర్వేషన్లు. కేంద్ర ప్రభుత్వం చేసేది ఏమి లేదు, ఇక్కడ ఆయననే చేయొచ్చు. ఇది కేవలం మనందరినీ కూడా మభ్యపెట్టే రకమే. ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు స్టేట్లోనే చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెడతారండి మాటికి? హామీ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు. కేంద్ర ప్రభుత్వం ఇలేదు హామీ. చేస్తలేరు అంటే ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రికి ఉన్నాడు, కింద వేరే పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. అక్కడ ఏ పని చేయడు ముఖ్యమంత్రి, ఏ పని చేయడు, ఏ డెవలప్మెంట్ చేయడు, ఏ కాగితాన్ని తీసుకోడు, ఏది పట్టించుకోడు. అది ఇప్పుడు ఆయన అంటే అక్కడ లోకల్గా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి గెలిచినా ఆ ప్రాంతం తెలంగాణది, ఆ ప్రాంతం మాది అనేటటువంటి విధంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి సమయంలో కొన్ని ప్రాంతాలలో మాత్రం అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి కొడుకులు అల్లుడు నియోజకవర్గం తప్ప వేరే ఎక్కడ డెవలప్మెంటే లేదు. ఏం తెలంగాణ డబ్బంతా వాళ్ళ కోసం? ఈరోజు తెలంగాణలో ప్రజలంతా ట్యాక్సులు కడుతున్నది డెవలప్మెంట్ మొత్తం ఆ 3 నియోజకవర్గాలు జరగడానిక? తెలంగాణ తెచ్చుకున్నది కేవలం వాళ్ళ 3 నియోజకవర్గాల పని జరగడానిక? వాళ్ళు దోచుకోవడానిక? ఏదో ఉపయోగం జరిగితే అలా మొత్తం 1000 కోట్లు ప్రకటనలు, 1000 కోట్లు పనులు ఉపయోగం జరిగిన దగ్గర అంటే మిగతా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో భాగం కాదా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో భాగమైన విధంగా ఈ రోజు వాళ్ళు అన్ని ఏ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులైనా ఆయా ప్రాంతాల ముఖ్యమంత్రుల యొక్క రిప్రజెంటేషన్స్ కి ఈరోజు రెస్పాండ్ అయ్యి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళు 100% వాళ్ళకి అవసరం వచ్చిందేమో చేయించుకుంటారు, అవసరం నాందేమో పైన వేసేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. ఇట్లా మాట్లాడడం కూడా వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు మెచ్చుకుంటారు, కష్టం వచ్చినప్పుడు ఉల్టా మాట్లాడతారు. అవును, ఈరోజు ధర్నా చేసిండు, వాళ్ళు అరెస్ట్ కూడా చేసిండు. ఇప్పుడు ఫ్యాక్ట్ బయట ఇప్పుడు అదే చెప్తున్నా. కేసీఆర్ గొంతు తీర్చుకుంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం నాకు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పూర్తి రకాలుగా సహకారం చేస్తున్నప్పటికీ కనీసం ఆ యొక్క స్ఫూర్తితోనే ఇక్కడ పనిచేయాలి ముఖ్యమంత్రిగా. ఆ స్ఫూర్తి ముఖ్యమంత్రి కూడా ఉండాలని చెప్తున్నా. ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడని, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్నాడని, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారని చెప్పేసి వివక్ష చూపించడం సరికాదు అని చెప్తున్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారు మీరే చెప్తున్నారు. స్వయంగా ఈరోజు జిహెచ్ఎంసీలో ఏం చేస్తున్నాడు ఆయన? కంప్లీట్ గా ఇతర పార్టీల కార్పొరేటర్ నిధులే ఇవ్వకుండా, అలా ఫండ్సే పెట్టకుండా, డెవలప్మెంట్ చేయకుండా, ఇది పద్ధత? ఇది తీరా? ఇది ముఖ్యమంత్రి తీరా? ఇది ఆయన ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి అర్హత ఉన్నది? ఇప్పుడు అయిందమ్మా.
ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడే ఉన్నా నాకు ఏం రాదు. ఎవరిని అడ్డుకున్నారు? వేరే వాళ్ళని ఏమీయకుండా అంటే ఇంకెవరు వేయకూడదు మేము తప్ప అనే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళకి అడ్డుకుంటుంటారు, దౌర్జన్యం చేస్తుంటారు. టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యం చేయడంలో నెంబర్ 1 కదా, దాంట్లో ఏమి మనకేం కొత్త కాదు. అక్కడ ఇండిపెండెంట్గా ఎవరైనా ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఎవరికైనా డెమోక్రసీలో ఎవరైనా నామినేషన్లు వేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు. ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, ఏ ఇండిపెండెంట్గా ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. దీన్ని అడ్డుకుంటున్నారు అంటే వీళ్ళు ఓడిపోతున్నటువంటి భయం ఉందని అనుకోవాలి మనం. ఏ ఒక్క క్యాండిడేట్ అవతల నామినేషన్ వేసిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ వీళ్ళ క్యాండిడేట్ ఓడిపోతున్న భయంతోనే అడ్డుకుంటుందని అనుకోవాలి. వీళ్ళకి విశ్వాసం లేదు. వీళ్ళ మీద విశ్వాసం ఉంటే ఎవరు నామినేషన్ వేసినా అడ్డుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎన్నిక కావడానికి అవసరమైనటువంటి సంఖ్య ఉంటే ఎలక్షన్లలో మేము పాల్గొనడం అనేది కరెక్ట్. సంఖ్య లేనప్పటికీ కూడా ఎలక్షన్లో పాల్గొనడం అంటే అది అనైతికమైతుంది, అవసరం లేదనేటటువంటి విధంతోనే పోటీ చేయలేదు. చాలా ఉంది వ్యతిరేకత. ఇప్పుడు ఇండైరెక్ట్ అయిన ఎలక్షన్ అయినా ఇది పార్టీల పరంగానే జరుగుతుంది. ఎలక్షన్ ఎంపీటీసీలు పార్టీ పరంగానే గెలుచుంటారు. వాళ్ళు పార్టీల గుర్తుతోనే ఎంపీటీసీలు గెలిచిండ్రు, జెడ్పీటీసీలు గెలిచిండ్రు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ పార్టీల పరంగానే గెలిచిండ్రు వాళ్ళు. సో ఆయా పార్టీల అభ్యర్థులు పోటీ చేసినప్పుడు మా పార్టీ అభ్యర్థి పెట్టాలంటే మా సంఖ్య ఏముందని మేము ఫస్ట్ మేము చూసుకోవాలి. సంఖ్యను చూసుకొని ఆ సంఖ్య మాకు ఏదో కొంత అటు ఇటు తేడా ఉందని అంటే మనం ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది నెగిటివ్ ఉన్నారు, చాలా మంది ప్రభుత్వ వ్యతిరేకత మీద ఎంపీటీసీలు అయితే చాలా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, దాంట్లో ఏం అనుమానం లేదు. అనైతికంగా పోవద్దనేటటువంటి ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకున్నది. చేతగాని వాళ్ళు ఇట్లే మాట్లాడతారులే, వాళ్ళకి ఏం చేతనైతలేదు కాబట్టి మా మీద ఆడిపోసుకుంటున్నారు. బీజేపీని ఏమనడానికి లేదు కదా, అందుకే టీఆర్ఎస్తో కలుపుతాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఏమైందో మనం చూసినాం హుజురాబాద్లో. ఇప్పుడు మన టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డి పోయి టీఆర్ఎస్లో కలిసిండా, లేకుంటే ఎవరైనా మా బీజేపీలో పోయి టీఆర్ఎస్లో కలిసిండా? దుబ్బాకలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఆయన పోయి కదా టీఆర్ఎస్లో కలిసిండు. అప్పుడు కూడా ఎవరు మాట్లాడతారండి? ఎవరికి వాళ్ళకి అసలు మా మీద విమర్శ చేసే హక్కే లేదు, అర్హతనే లేదు. వాళ్ళ క్యాండిడేట్ని టీఆర్ఎస్లోకి పంపించి ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ గెలవడానికి సహకారం చేసి మేము ఒకటంటే చెప్తే ఎట్లా? కౌశిక్ రెడ్డి ఎవరండి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫస్ట్ కజిన్, క్లోజెస్ట్. మరి ఆయన పార్టీ మారిపోయిందంటే ఎట్లా పోతాడండి? అట్లా వాళ్ళు ఒకటి ఏదో బట్టగాల్చి మాటికోటి బీజేపీ పార్టీ ఈరోజు ప్రత్యామ్నాయం తెలంగాణలో ప్రతి ఒక్కరు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేసి దాన్ని ఏదో తమ వైపు చూపు మరల్చుకోవడానికి మాట్లాడేటటువంటి మాటలు తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో ప్రజలకు తెలుసు, అందరూ స్పష్టంగా చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ఉంది, ఈరోజు కొత్త కాదు కదా. ఫస్ట్ నుంచి అలయన్స్లు ఉన్నాయి, ఈరోజు కొత్త కాదు. అలయన్స్ పెట్టుకున్నటువంటి పార్టీ ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి పార్టీ, వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బీజేపీని వేటాడతా ఆయన కాదు, మేము ఈరోజు కేసీఆర్ని వెంటాడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. దళిత బంధును ముందు వెంబడే ఇంప్లిమెంట్ చేయి, దళిత బంధుని వెంబడే ఇంప్లిమెంట్ చేయాలని మేము వెంటాడతాం కేసీఆర్ని ఇప్పుడు అది అమలు చేసేంత వరకు. ప్రజలకు ఇచ్చిన హామీని ముందు నిలబెట్టుకోవాలా. 4వ తారీఖు నుంచే మొదలు పెడతానని కదా, ఇప్పటిదాకా అడుగులేదు, ఒక ఇంచు ముందు పడలేదు. ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి గారిని వేటాడుతుంది అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. ప్రజల నుంచి
హామీలు ఇచ్చి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి ఆయన. హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని చూస్తే ఇక్కడ వదిలిపెట్టడానికి ఎవరం సిద్ధంగా లేం. నిరుద్యోగ భృతి ప్రకటించాల్సిందే, ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, 2 బెడ్రూమ్లు కట్టాల్సిందే, రైతు రుణమాఫీ చేయాల్సిందే, 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తానడు, ఇప్పటిదాకా ఇయ్యలే, హుజురాబాద్లో ఇచ్చిండు. మిగతా అన్ని చోట్ల ఇయ్యాల్సిందే. అన్ని హామీలే కాదు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఆ పార్టీ పైన ఉంది. వాటి మీద ప్రెషర్ ఉంటుంది, తప్పకుండా ప్రెషర్ చేసి బిల్డప్ చేస్తాం. ఇంకేమున్నాయి చెప్తే? సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. అయితే అయ్యే టైం వచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి. ఆయన చెప్పింది కదా ముఖ్యమంత్రి, మొన్న ఆయనే చెప్పుకున్నాడు కదా, ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు, నన్ను ముట్టుకుంటే ఏమన్నాడు కదా, ఏమన్నాడు, నన్ను టచ్ చేసి చూడండి అన్నాడు, టచ్ చేసి చూడండి అన్నాడు. మరి ఎందుకన్నట్టు తెలియదు పాపం. ఆయన టచ్ చేస్తారని ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు. ఆయన టచ్ చేస్తారని ఆయనంతకు ఆయనే అన్నాడు కదా, తెలియదు ఆయన అన్నాడు. మరి ఆయనకి ఏం సమాచారం ఉందో? ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళకు ఉంటుంది, ఏమైనా వస్తుందేమో వస్తుందేమో భయం ఎప్పుడు ఉంటుంది, ఏమైనా చేసినప్పుడే ఉంటుంది కదా. కేసీఆర్ మాట్లాడుతున్నమాట, కేటీఆర్ మాట్లాడుతున్నమాట, అర్హత ఉన్నదా వాళ్ళకి మాట్లాడనీకే? వీళ్ళు ఐటీ దాడులు ఇంకోటి ఏది జరిగినా కూడా ఏదన్నా వాళ్ళ దగ్గర అన్ని కరెక్ట్గా ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు కదా. ఏ దాడులు జరిగినా భయపడాల్సిన అవసరం లేదు, ఏం జరిగినా భయపడాల్సిన అవసరం లేదు కదా. ఏమీ లేనులోనే వీళ్ళు అన్ని దాడులు చేస్తున్నారు కదా, అది చెప్పండి ఫస్ట్. వీళ్ళు ఈ రాష్ట్రంలో తమకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, తమకు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, తమను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే తమను నిలదీస్తున్నారో వాళ్ళ పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు చేసే దాడులు, వాళ్ళు చేసేటటువంటి అసలు ఎన్ని రకాలుగా కక్ష సాధింపులు చేస్తా ఉన్నారు వాళ్ళు. వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు కదా. ఏ దాడులు చేస్తే వాళ్ళు ఎందుకు భయపడాలా? ఏ దాడులు జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోపల ఎలాంటిది లేదు, ఎందుకు భయపడాలా? ఐటీ దాడులు అయితే, ఆ దాడులు అయితే, ఈ దాడులు అయితే ముఖ్యమంత్రి ఎందుకు చెప్పుకోవాలా? ఆయననే స్వయంగా అన్ని చేపిస్తాడు. ఏం లేకున్నా నల్లకి ఇరికిచ్చు ఇట్లా ఈటల అయిందని కానీ ఏ విధంగా కళ్ళతో చూడలేదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.